టు SS న్యూస్. నేను మీ శోభ. చేపల వేటకు వెళ్లి రిజర్వాయర్లో చిక్కుకున్న వంగర మండల మత్స్యకారులు. వంగర మండలం మడ్డువలస రిజర్వాయర్లో చేపల వేటకు వెళ్లిన 5 మత్స్యకారులు చిక్కుకున్నారు. స్వర్ణముఖి వేగవతి వరద ప్రవాహంతో రిజర్వాయర్లో మధ్యలో మత్స్యకారులు బోట్లు ఇరుక్కుపోయాయి. 3 బోట్లలో మగూరు గ్రామానికి చెందిన 5 మత్స్యకారులు ఉన్నారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. నరసన్నపేట పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద ఉన్న ఒక పెట్రోల్ బంకులో కల్తీ డీజిల్ అమ్మకం. ఓవైపు పెరిగిన ధరలతో ప్రజలు విలవెల్లాడుతుంటే మరోవైపు కల్తీ భూతం విచ్చలవిడిగా చెలరేగిపోతోంది. వివరాల్లోకి వెళితే నరసన్నపేట పట్టణంలోని స్థానిక పాత బస్టాండ్ వద్ద ఉన్న ఓ పెట్రోల్ బంకులో కల్తీ డీజిల్ కొట్టడం వల్ల తన ఆటో సీజ్ అయిందని తిలారు గ్రామానికి చెందిన కృష్ణ అనే ఆటో డ్రైవర్ బంకు వద్ద నిరసన తెలియజేశాడు. ఆ బంకు యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ నీకు దిక్కున్న చోట చెప్పుకో అని ఆటో డ్రైవర్ ని హెచ్చరించారు. నరసన్నపేట పట్టణంలోని బంకు నిర్వాహకులు కొలతల్లోనూ నాణ్యతలోనూ వినియోగదారులను మోసం చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పర్యవేక్షించాల్సిన అధికారులు ఆమ్యామ్యాల మత్తులో చూసి చూడనట్టుగా వ్యవహరించడంతో వినియోగదారులను నిండా ముంచుతున్న బంకు యజమానులు, నిర్వాహకులు కల్తీ పెట్రోల్, డీజిల్ అమ్మకాలతో వారి లాభాల గురించే ఆలోచించడం వల్ల వాహనదారులు నిలువునా మోసపోతున్నారు. కోడబొమ్మాళి మండలం సుబ్బారావుపేటలో వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి అచ్చెన్నాయుడు. మొక్కలు నాటుదాం, వాతావరణ సమతుల్యతను కాపాడుదామంటూ మంత్రి అచ్చెన్నాయుడు ప్రతిజ్ఞ చేయించారు. వైసీపీ ప్రభుత్వంపై మంత్రి అచ్చెన్నాయుడు షాకింగ్ కామెంట్స్ చేశారు. 5 ఏళ్ల తర్వాత వన మహోత్సవం అనే పదాన్ని వింటున్నామంటూ సెటైర్లు వేశారు. అధినేత ప్రజల ముందుకు వస్తే చెట్లు నరికేస్తుంటే ప్రజలకు బాధ్యత ఎలా ఉంటుంది అంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరుపై విమర్శలు చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం సామాజిక బాధ్యతగా తీసుకుని మొక్కలు నాటుదామనే కార్యక్రమాన్ని నిర్వహించిందని తెలిపారు. చాలా రోజుల తర్వాత ఈ మాట వింటున్నాం. దాదాపుగా 5 సంవత్సరాల తర్వాత ఇటువంటి పదం వింటున్నాం, ఇటువంటి కార్యక్రమాలను చేస్తున్నాం. ఏది ఏమైనా సరే రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ వన మహోత్సవ శుభాకాంక్షలు రాష్ట్ర ప్రభుత్వం తరపున తెలియజేస్తున్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ గారు ఫారెస్ట్ మంత్రిగా ఒక బాధ్యత తీసుకున్నాం. ప్రగతికి మెట్టు. ఇది ప్రతి ఒక్కరం మాట్లాడినటువంటి మాట. ఇది ఎవరైతే ఆచరిస్తారో, ఏ ప్రభుత్వం అయితే దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి కార్యక్రమాలు చేస్తారో వారే సమాజ శ్రేయస్సు కోరినటువంటి ప్రభుత్వం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గత 5 సంవత్సరాలు మనం చూశాం. ఇటువంటి కార్యక్రమాలు ఇప్పుడు చేయలేదు. చెయ్యకపోతే పోయింది. ఎంత దుర్మార్గం అంటే సాక్షాత్తు ఈ రాష్ట్రానికి పరిపాలన చేసినటువంటి ఒక ముఖ్యమంత్రి ఇల్లు దాటి బయటకు వస్తే ఆ రోజు ఎన్ని మొక్కలు నరికేస్తున్నారు, ఎన్ని వృక్షాలు తొలగించేస్తున్నారు తెలియనటువంటి పరిస్థితి 5 సంవత్సరాల్లో ఏర్పడితే ఇక ప్రజలకి ఏం బాధ్యత ఉంటుంది? ఒక అధిపితే ఈ రకంగా చేస్తుంటే ప్రజలకి బాధ్యత ఏముంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 29% పచ్చదనం, 29%.
ఇది దేశంలో చూసుకుంటే అతి తక్కువ శాతం మన దగ్గర ఉంది. ఈ 5 సంవత్సరాలు ఈ 29% ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఒక పట్టుదలతో 50% తీసుకెళ్లాలని చెప్పి ఒక టార్గెట్ పెట్టుకున్నాం. 600 ఎంత డబ్బు ఖర్చైనా ప్రజలకు చైతన్యపరిచి ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేసి ఈ 5 సంవత్సరాల్లో ఎన్డీఏ ప్రభుత్వం 29% ఉన్నటువంటి పచ్చదనాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 50% తీసుకెళ్లి సమతుల్యతని పాటించి వాతావరణాన్ని సరిచేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. 28% ఉన్న పచ్చదనాన్ని 50% తెచ్చేంత వరకు కృషి చేద్దామని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మంత్రి అచ్చెన్నాయుడు పిలుపు మీద ఇంట్లో జరిగే ప్రతి శుభకార్యానికి ఒక మొక్కను నాటి దాన్ని సంరక్షించాలంటూ కార్యకర్తలకు ఆదేశించారు. జిల్లా ఆర్థిక ప్రగతిలో బ్యాంకర్ల భాగస్వామ్యం, సహకారం ఎంతో అవసరమని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. జిల్లా స్థాయి డీసీసీ డీఎల్ఆర్సీ సమావేశం కలెక్టరేట్ లో గురువారం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ స్వయం ఉపాధి పథకాల అమలు, రుణాల మంజూరు, గత త్రైమాసికంలో సాధించిన ప్రగతిపై బ్యాంకులు, ప్రభుత్వ శాఖల వారీగా కలెక్టరు సమీక్షించారు. ఈ సందర్భంగా ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక రుణ ప్రణాళికను ఆవిష్కరించారు. చిరు వ్యాపారులకు, చిన్న చిన్న యూనిట్లను స్థాపించే వారికి ముద్రా రుణాలు ఎంతో ప్రయోజనకరమని కలెక్టర్ పేర్కొన్నారు. ఎటువంటి హామీ చూపించకుండానే ఈ రుణాలు బ్యాంకుల నుంచి సులువుగా పొందొచ్చని సూచించారు. పీఎంఈజీపీ పథకం కింద రుణాలు మంజూరు చేసి వెంటనే యూనిట్లను స్థాపింపజేయాలని ఆదేశించారు. ఈ మేరకు వివిధ బ్యాంకులకు లక్ష్యాలను నిర్దేశించాలని అధికారులను ఆదేశించారు. యూనిట్ల స్థాపనకు దరఖాస్తు చేసుకున్న వారికి మొత్తం 8 రోజుల్లోనే ప్రభుత్వ శాఖలు అనుమతులను మంజూరు చేసి రుణాల కోసం దరఖాస్తులను బ్యాంకులకు పంపించాలన్నారు. ప్రభుత్వ పథకాల కింద రుణ మంజూరులో రానున్న 3 నెలల్లో ఖచ్చితమైన ప్రగతిని చూపించాలని ఆదేశించారు. స్టాండప్ ఇండియా పథకం కింద ఒక్కో బ్యాంకు బ్రాంచ్ నుంచి 2 రుణాలు మంజూరు చేయాలన్న లక్ష్యాన్ని త్వరగా పూర్తి చేయాలని కోరారు. కౌలు రైతులు నష్టపోకుండా చూడాలని, వీలైనంత వేగంగా కౌలుదారుల గుర్తింపు కార్డులను పంపిణీ చేయాలని అన్నారు. అర్హులందరికీ కిసాన్ క్రెడిట్ కార్డులను జారీ చేయాలన్నారు. పీఎం స్వనిధి, పంట రుణాలు, టిడ్కో రుణాలు, పీఎంఎఫ్ఎం ఈ తదితర పథకాల కింద తీసుకున్న లక్ష్యాలు, సాధించిన ప్రగతిని ప్రభుత్వ శాఖలు, బ్యాంకుల వారీగా సమీక్షించారు. ప్రజల జీవనోపాధి మెరుగుపడే విధంగా ప్రభుత్వ పథకాలను అమలు చేయాలని కలెక్టర్ సూచించారు. ముఖ్యంగా జిల్లా జీడీపీ వృద్ధి చెందేందుకు కృషి చేయాలన్నారు. పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందినప్పుడే ఇది సాధ్యపడుతుందని కలెక్టర్ సూచించారు. ఇందుకు బ్యాంకర్లు సంపూర్ణ సహకారాన్ని అందించాలని కలెక్టర్ కోరారు. హరిత సిక్కోలు కోసం అందరం అడుగు వేద్దామని, ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. హరిత సిక్కోలు కోసం అందరం అడుగేద్దామని, ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల ఆవరణలో శుక్రవారం వన మహోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రి అచ్చెన్నాయుడు, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఎస్పీ కెవి మహేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే గొండు శంకర్లు మొక్కలు నాటారు. అనంతరం జరిగిన సమావేశంలో ముందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి దాన్ని పరిరక్షిస్తామని ప్రతిజ్ఞ చేశారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ 1995లో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పచ్చని చెట్టు ప్రగతికి మెట్టు అనే కార్యక్రమాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ప్రతిసారి మొక్కలు నాటే కార్యక్రమాన్ని పండగ వాతావరణంలో నిర్వహించేదని వివరించారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం మొక్కలు నాటే కార్యక్రమం ఒక్కసారి కూడా నిర్వహించలేదని చెప్పారు. అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి బాధ్యత లేకుండా తాను పర్యటించే ప్రాంతాల్లో మొక్కలు నరికేయించేవారని స్పష్టం చేశారు. జిల్లాలో కార్తీక మాసం వరకు ఈ 3 నెలల కాలంలో 30 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ పథకంలో భాగంగా 3 రోజుల పాటు గ్రామాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉద్యమంలో చేపట్టాలని సూచించారు. ప్రస్తుతం శ్రీకాకుళం పచ్చదనం 21% ఉందని, దాన్ని 50% పెంచడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. వాతావరణంలో సమతుల్యతను తగ్గించేందుకు మొక్కలు నాటడం ఒక్కటే మార్గమని వివరించారు. పలాసలో అర్బన్ ఫారెస్ట్ నిర్మాణం చేపడుతున్నట్టు తెలిపారు. పుట్టినరోజులు, పెళ్లి రోజులు, ఇతర కార్యక్రమాల్లో మొక్కలను బహుమతులుగా అందజేయడం ఆనవాయితీగా చేసుకోవాలన్నారు. తన వద్దకు వచ్చేవారు మొక్కలను మాత్రమే తీసుకురావాలని, బొకేలు, సాలువలు తీసుకురావద్దని చెప్పారు. పత్రికల్లో తాము చేసే మంచితో పాటు అవసరమైన కార్యక్రమాలను సూచిస్తూ మంచి వార్తలు రావాలని చెప్పారు. సమాజంలో మీరు రాసే వార్తలు 10 మందికి ఉపయోగపడేలా ఉండాలని గుర్తు చేశారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ మాట్లాడుతూ ప్రభుత్వం వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. వర్షాలు కురుస్తున్న వేళ మొక్కలు నాటితే విరివిగా పెరుగుతాయన్నారు. వన మహోత్సవంలో భాగంగా శుక్రవారం ఒక్కరోజే జిల్లాలో
1100 మొక్కలు నాటుతున్నామని తెలిపారు. జిల్లాలోని నర్సరీల్లో 5.5 లక్షల మొక్కలు, ఉద్యానవన శాఖలో 50,000 మొక్కలు అందుబాటులో ఉన్నాయన్నారు. మొక్కలు నాటిన తరువాత వాటిని సంరక్షించేందుకు సంరక్షణలను సైతం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ 5 ఏళ్ల తర్వాత వన మహోత్సవం పెద్ద ఎత్తున జరుపుకోవటం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో భావితరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించేందుకు సాధ్యపడుతుందని, ఈ వన మహోత్సవంలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జేసీ అహ్మద్, అటవీశాఖ అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మొక్కలు నాటుదాం, పర్యావరణాన్ని కాపాడుదామంటున్న ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి. పోలాకి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వనం మనం కార్యక్రమంలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కాలుష్య నివారణకు కూటమి ప్రభుత్వం వనం మనం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని, ఇటువంటి మహత్తర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ప్రతి పాఠశాలలో మరియు ప్రభుత్వ కార్యాలయాల్లో రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటి వాటిని వదిలేయకుండా వాటిని పెంచే బాధ్యత కూడా ప్రతి ఒక్కరూ తీసుకోవాలని అన్నారు. వృక్ష సంపదతో ఆహ్లాదకర వాతావరణం ఉంటుందని, హాయినిచ్చి నీడతో పాటు అందమైన పువ్వులు, ఫలాలు అందించే మానవజాతి మనుగడకు వృక్షాలు ఎంతో మేలు చేస్తాయని అన్నారు. కాలుష్యానికి విరుగుడుతో పాటు ఆరోగ్యానికి వృక్షాలే తోడ్పడతాయని అన్నారు. గత కొన్నేళ్లుగా చెట్లను వివిధ రకాల అవసరాల పేర్లతో విచ్చలవిడిగా కొట్టేయడంతో వాయు కాలుష్యం పెరిగిందన్నారు. పచ్చదనం పెరిగితే రాష్ట్రం ఆహ్లాదకరంగా ఉంటుందన్నారు. నానాటికి అడవులు ఇవాళ తరిగిపోతూ వాతావరణ సమతుల్యాన్ని దెబ్బతిని మానవ మనుగడే కాదు, జీవరాశుల మనుగడకే ప్రమాదకరమైన పరిస్థితి ఇవాళ దాపురించింది. ఆ పరిస్థితుల్లో మనమే మేధస్సు సృష్టించిన మనిషే మా విపత్తు నుంచి రక్షించుకోవడానికి ఈ మానవ జీవితాన్ని కానీ సకల జీవులకు కానీ మనం ఈ భూమి మీద బ్రతకాలి, వాతావరణ సమతుల్యాన్ని పాటించే విధంగా మనం చెట్లు పెంచాలనే ఒక సదుద్దేశంతో గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాం ఉన్నప్పుడు భారీ ఎత్తున ఈ అడవులను ఫారెస్ట్ కానీ లేకపోతే లోకల్గా రైతులతో సొంత ఫారెస్ట్, రెవెన్యూ ఫారెస్ట్ని కలిపి డెవలప్ చేసే పరిస్థితి గత కొన్ని సంవత్సరాలు బట్టి అది మందగించింది. ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ సహకారంతో ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమిష్టిగా ఈ వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించాలి. అలాగే ఒక స్వచ్ఛమైన గాలి, నీరు కావాలంటే పచ్చని చెట్లు, ప్రగతికి మెట్లు. ఇవాళ ఆ చెట్లను రక్షిస్తే ఆ చెట్లే మనకు రక్షిస్తాయి. మనం విసర్జించే ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ ఉందో అది తీసుకుంటూ మనకి ప్రాణవాయువు అయినటువంటి ఆక్సిజన్ని బయటికి విడిచిపెట్టి ఇవాళ ఈ సర్వ జీవరాశులకి మనకి ప్రాణవాయువు అందించే చెట్లని మనం రక్షించుకోవాలి. కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గొద్దు భాగ్యలక్ష్మి, మండల పార్టీ అధ్యక్షులు మిరియాపల్లి వెంకటప్పలనాయుడు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బైరి భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. వ్యవహారిక భాషకు పట్టం కట్టిన గిడుగు రామ్మూర్తి, క్రీడారంగానికి వన్నె తెచ్చిన ధ్యాన్ చందులు ఆదర్శప్రాయులని ఉపాధ్యాయుడు పి రవికుమార్ అన్నారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం లింగాలవలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి కృష్ణారావు, తెలుగు ఉపాధ్యాయుడు పి రవికుమార్లు గిడుగు రామ్మూర్తి, ధ్యాన్ చంద్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కార్యక్రమానికి హెడ్ మాస్టర్ కృష్ణారావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి హెడ్ మాస్టర్ కృష్ణారావు మాట్లాడుతూ ఉపాధ్యాయుడు రవికుమార్ ప్రత్యేక ప్రసంగాలు చేసి గిడుగు రామ్మూర్తి సేవలను కొనియాడారు. వ్యాయామ ఉపాధ్యాయులు ధ్యాన్ చంద్ నిరంతర కృషిని గూర్చి ప్రసంగించారు. ఈ సందర్భాలను పురస్కరించుకుని విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. విద్యార్థులు వేసిన పలు వేషధారణలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కంచిలి మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణం నందు వనం మనం కార్యక్రమాన్ని నిర్వహించారు. కంచిలి మండల కేంద్రంలో గల మండల ప్రజాపరిషత్ కార్యాలయం మరియు తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణాల్లో ప్రభుత్వం చేపట్టిన వనం మనం కార్యక్రమంలో ఎమ్మెల్సీ నర్తురామారావు, ఎంపీపీ పైలి దేవదాసిరెడ్డి, ఎంపీడీఓ నీరజ, తహసీల్దార్ విజయలక్ష్మి మొక్కలు నాటారు. ఎంఈఓ శివరాం ప్రసాద్, ఏపీఓ ధనుంజయ, ఎంఈఓ2 చిట్టిబాబు తదితర ఉద్యోగ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు.
రక్తదానం మహాదానమని ప్రతి ఒక్కరూ రక్తదానంలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశించారు. గురువారం రెడ్ క్రాస్ సమావేశానికి హాజరైన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ వారికి జూనియర్ రెడ్ క్రాస్ విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం జిల్లా కలెక్టర్ సర్జిన్ హెన్రీ డునాంట్ విగ్రహానికి పూలమాలలు వేసి బ్లడ్ బ్యాంక్ ను సందర్శించారు. వన మహోత్సవం సందర్భంగా బ్లడ్ బ్యాంక్ ఆవరణలో జిల్లా కలెక్టర్ మొక్కలు నాటారు. అనంతరం శ్రీకాకుళం జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఏర్పాటు చేసిన రెడ్ క్రాస్ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సర్జిన్ హెన్రీ డునాంట్ చిత్రపటాలకి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రెడ్ క్రాస్ సెక్రటరీ మల్లేశ్వరరావు అధ్యక్షత వహించి రెడ్ క్రాస్ జిల్లాలో చేపడుతున్న పనుల గూర్చి వివరించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వన మహోత్సవం సందర్భంగా శ్రీకాకుళం రెడ్ క్రాస్ ద్వారా గత సంవత్సరం సుమారు 50,000కు పైబడి మొక్కలు నాటడం జరిగిందని జగన్మోహన్ రావు తెలుపగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ సంవత్సరం ఎన్ని మొక్కలు నాటనున్నారో ఒక యాక్షన్ ప్లాన్ రూపొందించుకోవాలన్నారు. కావలసిన మొక్కలు అందజేయడానికి సిద్దంగా ఉన్నాయన్నారు. ప్రకృతి వైపరీత్యాలు, జీవనోపాధి శిక్షణ తదితర కార్యక్రమాలు చేపట్టాలని వాటికి కావలసిన సహాయ సహకారాలు అందజేయడం జరుగుతుందన్నారు. రక్త సేకరణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సుమారు రోజుకి 300 యూనిట్ల రక్త నిల్వలు సేకరించాలని వాటికి కావాల్సిన సహాయ సహకారాలు అందజేయడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా 18 ఏళ్లు నిండిన యువత రక్తదానం చేయడానికి ముందుకు రావాలని కలెక్టర్ కోరారు. ఒకరి రక్తదానంతో 3 ప్రాణదానం చేయొచ్చని గుర్తు చేశారు. సందర్భంగా బ్లడ్ బ్యాంక్ లో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించి రక్తదానం చేస్తున్న కళాశాల విద్యార్థినులను అభినందించి జ్ఞాపికలు, ధ్రువపత్రాల్ని అందజేశారు. వెలగాడ గ్రామాన్ని శుక్రవారం ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వరరావు సందర్శించారు. వెలగాడ గ్రామాన్ని ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వరరావు శుక్రవారం సందర్శించారు. గ్రామంలో నెలకొని ఉన్న పరిస్థితులను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. గత 3 రోజులుగా డయేరియా వల్ల ఏర్పడిన పరిస్థితులను ఎమ్మెల్యే ఆదేశాలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే ప్రత్యేక పర్యవేక్షణతో అందించిన సూచనలతో అధికారులు పరిస్థితులను మామూలు స్థితికి తీసుకుని వచ్చేలా వ్యవహరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి. జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రజా సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ ఆ దిశగా చర్యలు చేపడుతున్న జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఇందులో భాగంగా జిల్లా ఎస్పీ స్వయంగా 13 మంది ఫిర్యాదుదారుల నుండి అర్జీలు స్వీకరించి ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకుని వారి సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఫిర్యాదుదారుల సమస్యలను ఎస్పీ ముందు బాధితులు విన్నవించుకోగా ఎస్పీ అందుకు సానుకూలంగా స్పందించి సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్ కాల్ ద్వారా మాట్లాడి సత్వర న్యాయం అందించేలా కృషి చేయాలని, బాధితులకు చట్ట పరిధిలో తక్షణ న్యాయం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జన సైనికులు, ప్రముఖ వైద్యులు డాక్టర్ దానేటి శ్రీధర్ శ్రావణ శుక్రవారం సందర్భంగా మహిళలకు చీరలు పంపిణీ చేశారు. సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా మహిళల్లో ఎంతో చైతన్యం పెరిగిందని జనసేన నాయకులు, ప్రముఖ వైద్యులు డాక్టర్ దానేటి శ్రీధర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ఆర్ట్స్ కళాశాల రోడ్డులో ఉన్న డాక్టర్ దానేటి శ్రీధర్ ఆసుపత్రిలో శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని 200 మంది మహిళలకు చీరలు, గాజులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిఠాపురంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్నారని, ఆయన స్ఫూర్తితో చీరలు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. మహిళ సంతోషంగా ఉన్న చోట ఆ సమాజం ఆనందంగా ఉంటుందన్నారు. మహిళల ఆత్మీయత, ఆదరణ, అనురాగాలకు ప్రతిరూపాలని చెప్పారు. మహిళ ఓ వ్యవస్థలో ఉన్న ఆ వ్యవస్థ అభివృద్ది చెందుతుందని తెలిపారు. సాక్షాత్తు మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చిందన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ మహిళల పట్ల గౌరవభావాన్ని కలిగి ఉండాలన్నారు. మహిళల పట్ల హింసాత్మక ధోరణులు పెరుగుతున్నాయని, అలాంటివి జరగకుండా చిన్నతనం నుంచే పిల్లలకు తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలుగా తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో గైనకాలజిస్ట్ డాక్టర్ స్వర్ణలతతో పాటు ఆసుపత్రి సిబ్బంది, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.